ల్యాబ్ ఎన్నున్నాయో ఇక్కడ, శ్మశానం వరకు అన్నీ పరీక్షలే. ఇంత భయంకరమైన యుగంలో మాట్లాడడం తప్పే కదండి, మాట్లాడడం మహాపాపం. ప్రవచనాలు చెప్పడం ఇంకా ఘోరం. అయినా మీద మాకు చేతనైన విద్య అది ఒకటే. ఏం చేయమంటావు? 2 గంటలు మాట్లాడక తప్పదు ఇక్కడ. ఇందులోంచి ఈ రికార్డింగ్ వేరే వాళ్ళు వద్దని ఇది ఒకటి ఎందుకు ఏర్పాటు చేసాను తెలుసా? నాకేం మొహమాట వెళ్ళ కార్యకర్తలు, నాకు ఆప్త మిత్రుడు, అందరికీ చెబుతున్నాను నేను. ఇది బయటికి వెళ్ళిందంటే ఉపన్యాసం మొత్తం పక్కనట్టు ఇందులో మధ్యలో ఒకటేదో నోరు మూసుకోమని చెప్పాలి అన్నాం అనుకో, నోరు మూసుకో అన్న గరికిపాటిని పెడుతున్నాడు అక్కడ వాడు. పక్కన ఎవడదో బొమ్మ పెడుతున్నాడు, వాడిని నేను నోరు మూసుకోమన్నట్టుగా. ఎంత దారుణం! వారెవరో నాకు తెలియదు, నేను ఎందుకు అన్నానంటే. ఇందులో ఏదో కాస్త కోపంగా వచ్చిన మాట ఒకటి బయటికి లాగి దాన్ని పెట్టి పక్కన ఇంకోటి బొమ్మ. ఆయన అలా అన్నప్పుడు మనం ఇలా అన్నట్టుగా అర్థం. చూసిన వాడు ఏమనుకుంటాడు? ఆయన్నే అన్నాం అనుకుంటాడు. ఇది ఎక్కడ గొడవ? ఇది ఇన్ని జాగ్రత్తలు పడవలసి వస్తుంది. అలాగని మొత్తం మానేద్దామంటే చూశారు కదా ఎలా ఉన్నారో. ఇందాక వస్తుంటే చూసి ఎంత నమస్కారాలు చేసి ఒక ఆవిడెవరో ఉంటుంది, దేవుడిచ్చిన వరం అండి, దేవుడిచ్చిన వరం ఉంటుంది. కళనీళ్ళు వచ్చాయి నాకు. ఈ మానవుడు ఇంత చేస్తే 5 అడుగులు 2 అంగుళాలు నా పొడుగు, బతికింది 60 ఏళ్ళు. మీకేమో దేవుడిచ్చిన వరంలా కనపడుతున్నానంటే నా కర్తవ్యం, ప్రవచనాలు చెప్పడం నా కర్తవ్యం. ప్రాణం పోయే వరకు చెబుతా. ఒక జాతికి దేవుడిచ్చిన వరంగా ఒక సామాన్యమైన మానవుడిని భావిస్తున్నారు అంటే భగవంతుడు నాకు నిర్దేశించిన కర్తవ్యం ఈ ప్రవచనాలు చెప్పడం. అది తెలిసిపోతుంది స్పష్టంగా. ఎలా మానేస్తాం? దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే, చేసేదేం లేదు ఇక్కడ ఇంకా. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ వ్యతిరేక విమర్శలు ప్రచారాలు దయచేసి నమ్మకండి. అవన్నీ అబద్ధాలు, దొంగ వీడియోలు, మార్ఫింగులు, డబ్బింగులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నా ఇబ్బంది నాకుంది. నేను అందరికీ కార్యక్రమాలు ఇవ్వలేను. అన్ని ఛానల్స్ వాళ్ళకి, అన్ని యూట్యూబ్ల వాళ్ళకి నేను ఇంటర్వ్యూలు ఇస్తే నా బతుకు అయిపోతుంది ఇక్కడ. నాకు సమయం ఉండదు. వాళ్ళందరూ కక్ష కడుతున్నారు రకరకాలుగా. మాకు మీరు పాజిటివ్గా సమాచారం ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్ ప్రచారం చేస్తాను. నేను ఒకటే తెగించా, చేసుకో, నేనేమిటో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, నీకు తెలవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కోట్ల మంది తెలుగువారికి తెలిసి వాళ్ళ గరికపాటి నరసింహారావు గొంతెట్టుకు ఎందుకు వాగుతున్నాడు అనే విషయం. ఎందుకంటే ఈ మాటలన్నీ చాలా భాగం నచ్చవు, యువతరానికి కూడా నచ్చకపోయింది. నేను చేయగలిగేది లేదు, ఇది సత్యం. సత్యానికి సమాజం తల వంచాలి తప్ప సమాజానికి సత్యం తల వంచదు. నేను తల వంచను, వంపిస్తా ఖచ్చితంగా. నేను మాట్లాడే సత్యం, నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా. ఎవరేమనుకున్నా మంచిదే. విమర్శలు వస్తున్న కొద్దీ ప్రతి విమర్శని రాయిగా పెట్టుకుని ఆ రాళ్ళన్నీ మెట్లెక్కి నాకు లలితాదేవి దగ్గరికి వెళ్ళడం బాగా తెలుసు, మణిద్వీపానికి వెళ్ళడం బాగా తెలుసు. ప్రతి విమర్శని ఒక రాయిగా ఉపయోగించుకుంటా. ఆ రాళ్లతో మెట్లు కట్టుకుని 32 మెట్లు పెట్టి మా అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంటా. నాకేమీ చింత లేదు, ఏం బెదిరించలేరు ఇక్కడ. కానీ జరుగుతున్న మా ఏమిటంటే మీ జాగ్రత్త కోసం చెబుతున్నా. ఇంటికి ఎవరు వచ్చినా నమ్మడానికి లేదండి. అలాగని ఫోన్ తీసేసి రమ్మంటే వాళ్ళు బాధగా భావిస్తారు. మరి ఎలాగా? అందుకే ఇవాళ కాలక్షేపంగా కబుర్లు చెప్పుకున్నా నమ్మడానికి లేదు. మా పక్క ఆవిడ రికార్డు చేస్తుందమ్మా, నీకేం తెలుసు? మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఆవిడ దగ్గర వినిపించేస్తుంది. నీ గురించి ఏముందో తెలుసా? అయిపోయింది ఇక్కడ మొత్తం. ఇగో చూడు సాక్ష్యం. ఇంత ప్రమాదంగా తయారైంది. ఇటువంటిప్పుడు ఏమిటి? నోరు మూసుకోవడం ఒకటే జవాబు. సత్యాయ మితభాషిణం. నా పోటుగాడి కంటే రోజు 2 గంటలు ఎక్కడో వాక్క తప్పదు. మీ అందరికీ ఆ పని లేదు కదండి, అదృష్టవంతులు. అయినా ఎందుకు మాట్లాడాలి? అవసరమైతేనే మాట్లాడదాం. సత్యం, ప్రియం, అత్యవసరం. అత్యవసరం అనేది ముఖ్యం. నన్ను అడిగితే సత్యం, ప్రియం కంటే కూడా అత్యవసరం కాకపోతే మాట్లాడాల్సిన పని లేదు అసలు. అది లెక్క చూసుకుంటే అన్నీ సరిగిపోతాయి. అప్పుడు అందుకే పిల్లలకి 9 ఏళ్ల వయసులోనే నేర్పాల్సింది ఏమిటి అంటే ప్రతిదానికి కడు మెల్లగా నుత్తరమిడుము, నెమ్మదిగా సమాధానం చెప్పడం నేర్పాలమ్మా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రెచ్చిపోయి ఆవేశం, తగ్గో, ఏ గొంతెందుకు లేస్తుంది అసలు, తగ్గో, కూర్చో, తినగా చెప్పు, అడుగుతున్న తండ్రి, అడుగుతున్న తల్లి అని ఖచ్చితంగా చెప్పాలి. ముందు తల్లిని తండ్రిని గౌరవించడం నేర్చుకుంటే బయట సమాజంలో వ్యక్తులను గౌరవిస్తారు. శాస్త్రం స్పష్టంగా ఏం చెప్పింది అంటే, బయట నువ్వు గాంధీ గారు లాంటి మహానుభావుడు సహా, గౌతమ బుద్ధుడు లాంటి మహానుభావుడు సహా ఎంతమందిని నువ్వు గౌరవించినా అంతకంటే 10 రెట్లు ఎక్కువ చదువు చెప్పిన గురువుని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ కన్న తండ్రిని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ కన్న తల్లిని గౌరవించాలి. ఇది భారతీయ ధర్మం. ఇప్పుడు అందరికంటే ముందు గౌరవించవలసిన తల్లేగా, ఆ తర్వాత తండ్రేగా. బయట వాళ్ళకి ఇస్తారండి గౌరవం, ఇంట్లో వాళ్ళకి ఎవరేమిటండి? బయట వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇక్కడ, పార్టీలు పేరంటారు. ఇంట్లో వాళ్ళకి మొత్తం పంగనామాలే, ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ.
అది పెట్టకుండా మనం చూసుకోవాలి, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పాలి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా. కాబట్టి మెల్లగా ఉత్తరం పెడితే మెల్లగా